గౌరవం అంతే, దళితుల గౌరవం లేదు. ఎందుకంటే కమ్మవారి పార్టీ రెడ్డి పార్టీ మనం గౌరవించింది ఇప్పటికీ మానవ బాధలు తీసుకుంటున్నాం. అలా కాకుండా మనమే మన సొంతంగా మన పార్టీ ద్వారా మన ఎమ్మెల్యేలు లేదా సర్పంచులు అయ్యామనుకోండి, అప్పుడు మనం ఏమన్నా తిరగలనా, తప్పుగా చూడగలనా? ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనందరం కూడా ఆత్మధైర్యంతో, ఈ బహుజన సమాజ్ పార్టీ చిన్నది కాదు, చాలా బలమైంది. ఈ పార్టీని మనం గెలిపిస్తే, సర్పంచ్ స్థాయి నుంచి మనం గెలిపిస్తే, ఎంపీటీసీ నుంచి మనం గెలిపిస్తే, ఎంపీటీసీ నుంచి గెలిపిస్తే ఎమ్మెల్యే మనం గెలగలుగుతాం. ఒకసారి మన ఎమ్మెల్యే గారి అసెంబ్లీలు ఉంటే మన వైపు ఎవరు నోరెత్తి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి యువకులారా. ముఖ్యంగా మీ భవిష్యత్తులు మీరే రాసుకోవాలా. అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని రచించారు, దాన్ని నిలబట్టే సత్తా ఏమిటో కాంక్షణంగా చూపించారు. దాన్ని కనుక ఏదైనా పాటు చేస్తే ఏం చేయగలనేది బయట మరి నాయకులు గారు చేసి చూపించారు. కాబట్టి వారి దారిలో మనం నడుస్తూ ఈ బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరంతా ఈ రోజున నిర్ణయించుకోండి. రేపటి నుంచి మీ గ్రామాల్లోకి వెళ్ళండి, మీ మిత్రులందరికీ చెప్పండి, ఒరే మా పార్టీలో ఇది మనకు పెద్ద నాయకురాలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నాయకురాలు ఈ రోజున మనకందరి గౌరవ కుమార్ గారు లాంటి 40 ఏళ్ల యువకుడిని మన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందంటే మన యువత ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి గమనించండి. మీకు చెప్పండి, 7వ తారీఖు మొదలుపెట్టి మరి ఎక్కడ ఇంటికి కూడా వెళ్లకుండా అన్ని జిల్లాలో తిరుగుతుంటే ఈ రోజున మన కోనసీమ జిల్లాకు వచ్చారు. అంటే ఎంత కష్టపడుతున్నారో చూడండి. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఎంత కష్టపడుతుండే, మరి ఆయనకి సహాయంగా మనందరూ నిలబడితే ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని మనం నిలబెట్టగలబోతున్నారా? మన ఆత్మ గౌరవం కోసమైనా సరే బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధి చేయాలా? మన భవిష్యత్తు కోసం మన బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధి చేయాలా? మన పిల్లల భవిష్యత్తు కోసం మన బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధి చేయాలా? ఏదో అనుమానాలు వద్దు. బహుజన సమాజ్ పార్టీ మాత్రమే రాబోయే 50 ఏళ్ల కాలంలో మన దళితులందరికీ, బీసీలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలందరికీ కూడా గమ్యం. అదొక్కటే దిక్కు. బహుజన సమాజ్ పార్టీ లేకపోతే మళ్ళీ మన పాత రోజులకు వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరొక్కరూ ఈ రోజున ఈ సంకల్ప సభలో చేయండి. మేము ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తే స్వార్థం ఉండదు, మీకోసం ఉండరు. మీరంతా ప్రజల కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మీ చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేస్తారు. త్యాగంతో కూడుకున్నటువంటి ఒక ఉద్యమం ఇది. ఎంతో గౌరవం మీరు పొందుతారు. ఎందుకంటే మేము అంటే వేరే ఇతర పార్టీ దగ్గరికి వెళ్ళినా సరే, ఉదాహరణకి గిడ్డి సత్యనారాయణ గారు ఎలక్షన్ కౌంటీ నేను ఎమ్మెల్యేగా కండక్ట్ చేసినప్పుడు ఎలక్షన్ కౌంటీలో నా పక్కన కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాను. ఆయన గెలుస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన బహుజన సమాజ్ పార్టీ కంటెస్టెంట్ తెలియగానే ఆయన ఎంతో గౌరవాన్ని చూపించాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, బహుజన సమాజ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడున్నా సరే అంత గౌరవం దొరుకుతుంది మిత్రులారా. అదే మన అధికారంలోకి వెళ్తే మన భవిష్యత్తు మనం రాసుకోవచ్చు. అంబేద్కర్ గారి కళని మనం సాధ్యం చేయొచ్చు. అది మన అంబేద్కర్ జిల్లా నుంచే ప్రారంభం కావాలని నేను కోరుతున్నాను. ఈ జిల్లా వారిగా మరి మనం కనుక బహుజన సమాజ్ పార్టీని మన జిల్లా రాష్ట్రం మొత్తం గౌరవపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ అనేది పుట్టినది. అందుకే అంబేద్కర్ పేరు సాధించుకున్న 26 జిల్లాల్లో ఏ జిల్లాకి అంబేద్కర్ పేరు, మన జిల్లాకి అంబేద్కర్ పేరు ఉంది. మరి ఆ పుట్టినటి నుంచే కనుక మనం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ యొక్క చరిత్రను సృష్టిస్తానని చెప్పి మీకు అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమాధ్యక్షుడు జయమని తెలుపుతూ నేను ఇప్పుడు మన సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ సంస్థరావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. చెప్పి కొంతమంది కోహన అంబేద్కరిజాన్ని వదిలి గాంధీయిజం వైపు నడుస్తున్నటువంటి సమయంలో అంబేద్కర్ గొప్పవారు, అంబేద్కర్ సిద్ధాంతం గొప్పది, అంబేద్కర్ మేధావి, అంబేద్కర్ నమ్ముకుంటే వార్డు మెంబర్ ఏం కర్మ, ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలే కాదు, ముఖ్యమంత్రులే కాదు,